ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే ఉషా మేడం. మన కామెంట్స్ కానీ మన వీడియోస్ కానీ చూసిన చాలామంది ఏంటంటే, కొంతమంది అడుగుతున్న పర్సనల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పక్కన వాళ్ళ ఇంపాక్ట్ మా మీద ఎక్కువ పడుతుంది, మేము ఎంత అవాయిడ్ చేసినప్పటికీ కూడా మేము దాన్ని తీసుకోలేకపోతున్నాం. వాళ్ళనే మాటలు కానివ్వండి, వాళ్ళు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేదాన్ని బట్టి కానివ్వండి, మీకు ఇంకా ఇది అవ్వలేదా, మీరు ఇంకా ఇది చేసుకోలేకపోయారా, మీ పరిస్థితి ఇంకా ఇలానే ఉందా అనే మాటలు కానివ్వండి, ఆ ఇంపాక్ట్ మా మీద ఎక్కువగా ఉంది. దానివల్ల మేము సోర్సెస్ని కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. సో దీన్ని మేము ఎలా తీసుకోవచ్చు అంటారు? దీని నుంచి మేము బయటపడాలంటే అసలు ఏ విధంగా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి దానికి ఏం చెప్తారు? సో మామూలుగా ఏంటంటే, పక్క వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఎప్పుడు పడుతూనే ఉంటుంది. అంటే మనం బయటకు వెళ్ళగానే, మనం తయారవ్వగానే ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో నువ్వు బయటికి ఇలా వెళ్ళావంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడతారు, మనం బయట వాళ్ళ కోసం భయపడాలి అని ఫస్ట్ నుంచి మనకి బాగా అలవాటు చేసేసారు. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ఏమంటారా అనేటటువంటి ఫస్ట్ ఆ ఉద్దేశాన్ని వదిలేసేయండి. మీ ఎయిమ్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏం చేయాలి, మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం చెప్పాలని అనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు, అది మాత్రం మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు బయట జనాలు ఎలా ఉంటారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వైఫ్, హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక గాడిదని తీసుకుని బయటకు వెళ్తున్నారు. బయట రోడ్డు మీద చూసిన వాళ్ళు ఏమంటారంటే, గాడిద ఖాళీగానే ఉంది కదా, వాళ్ళ ఆమెను ఎక్కించుకొని వెళ్ళొచ్చు కదా అంటారు. సో నెక్స్ట్ డే వాడు ఏం చేస్తాడు, వాళ్ళ ఆమెను ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటాడు. ఆ రోజు ఏమని కామెంట్ చేస్తారంటే, చూడు పెళ్ళాం చక్కగా కూర్చుంది, పెళ్ళాం కింద వర్క్ చేస్తున్నాడు, ఇతనేమో నడుచుకొని వెళ్తున్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే భర్త కూర్చుంటాడు, భార్యను నడిపిస్తాడు. వీడికి అసలు బుద్ధి లేదు, భార్యని ఆడమ్మని నడిపిస్తూ వాడు ఎక్కి కూర్చున్నాడు చూడు అంట. ఇలా కాదని ఇద్దరు ఎక్కి కూర్చుంటారు. వీళ్ళు అసలు మనుషులేనా, మానవత్వం ఉందా, అంత చిన్న ప్రాణి మీద ఇద్దరు కూర్చుంటారా అని అడుగుతారు. అంటే నరంలో నాలిక ఎన్నన్నా మాట్లాడుతుంది, ఎందుకు పట్టించుకోవాలి? మనం చేసే వర్క్ ఏంటి? ప్రతి ఒక్కరిని కామెంట్ చేయడమేనా బయట ఉండే వాళ్ళ పని? వాళ్ళు కామెంట్ చేశారంటే వాళ్ళకి ఏం పని లేదు, కానీ మనకి చాలా పని ఉంది. మన టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి మనకి చాలా పనులు ఉన్నాయి. ఆ టార్గెట్ మనం చూసుకోవాలి తప్ప, పని లేని వాళ్ళకి ఏంటంటే ఏం వర్క్ లేదు, ఎప్పుడు ఎవరో ఒకరిని పిన్ చేయాలి అనేటటువంటి నేచరు. అలాంటివి ఏం పట్టించుకోవద్దు అసలు. మనం చేసేది మన నమ్మకంతో మనం చేసినట్లయితే మనకు రావాల్సింది మనకు వస్తుంది. ఇన్ఫర్మేషన్స్ రాస్తారు, మీకు ఇంకా రాలేదా, అనుమానం అనేదాన్ని క్రియేట్ చేసేస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే, వీళ్ళు బయట ఎదగకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళని ఎలా అయినా డౌన్ఫాల్ చేయాలని కూడా మన మీద కౌంటర్లు వేస్తుంటారు. అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉండాలి, ఇప్పుడు నన్ను తీసుకోండి, ఐ లైక్ ఓన్లీ సింప్లిసిటీ, అంతే. నాకు హంగామా ఇష్టం ఉండదు, నేను ఇలాగే ఉంటాను. ఇష్టమైన వాళ్ళే మాట్లాడతారు, వేరే వాళ్ళ కోసం నేను చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. మీ టార్గెట్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, ఆ టార్గెట్ చూసుకోవాలి అంతే. కానీ ఎవరో ఏదో అంటారు, ఎవరో నా గురించి మాట్లాడతారు, ఎవరికో నేను సంజాయిషి చెప్పాల్సిన అవసరం అనేది మనకి లేదు. అలాంటిది మనం ఎప్పుడైతే పడతామో, నిజంగా మనం స్ట్రెస్లోకి వెళ్ళి దాని గురించి అసలు మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళి మనం చేయాల్సిన పని కూడా మనం లేకైపోతాం. సో బెటర్ ఏంటంటే వాళ్ళని వదిలేసేయాలి. అన్నారా, సరే అనండి. ఇప్పుడు మనం కాస్ట్లీ డ్రెస్ వేసుకుని వెళ్ళామనుకోండి, ఏమంటారు, ఇంత కాస్ట్లీ డ్రెస్ అవసరమా అంటారు. సరే మామూలుగా కట్టుకొని వెళ్ళాం అనుకోండి, కొంచెం మంచిది కట్టుకురావచ్చు కదా అంటారు. అన్నీ వాళ్ళే మాట్లాడతారండి, సందర్భంగా వాళ్ళే మాట్లాడుతుంటారు. అన్నీ పట్టించుకుంటూ కూర్చున్నాం అంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి ఏంటంటే, ఈరోజు చూడండి ధనత్రయోదశి అన్నారు, బంగారం కొనండి అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో కొనండి అంటారు. కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు అలా మనుషుల్ని క్రిటిసైజ్ చేయడం ఎందుకు? ఒక దాని మీద వాళ్ళకి నిలకడ లేకుండా చేయడం ఎందుకు? మీ బిజినెస్ పెంచుకోవాలి అని అంటే పెంచుకోండి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయండి. వాళ్ళ బిజినెస్ ట్రిక్లో వాళ్ళు చేస్తారు, వాళ్ళు తప్పు కాదు.
కానీ దానికి అట్రాక్ట్ అయిపోయి నువ్వు దాని మీద ఫోకస్ చేస్తున్నావు. తప్పు ఎవరిది? మనది తప్పు. మంచిగా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోండి, మీకు చేతనైనంతలో అమ్మవారికి పూజ చేసుకోండి, కనకదార స్తోత్రం వినండి. ఇంతకన్నా మించిన ధనం ఉంటుందా? సాక్షాత్ అమ్మవారిని కొలిచి కనకదార స్తోత్రం చదివినప్పుడు అంతకన్నా విలువైంది ఏదైనా మన దగ్గరికి వస్తుందా? వేరే వాళ్ళ గురించి ఆలోచన అనేది వదిలేయండి. వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని ఫోకస్ చేయకుండా మన గురించి ఎలా ఉన్నాము, మన గురించి మనం ఏమనుకుంటున్నాం. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు, నీ వృత్తిని నువ్వు ప్రేమించు, నీ మాటను నువ్వు ప్రేమించు. అది లేకుండా ఎవరో ఏమో అంటారు, నేను ఇలా వెళ్తేనే చూస్తారేమో, ఇలా వెళ్తేనే అవన్నీ వేస్ట్. అసలు నువ్వులాగానే ఉండాలి. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంది, రకరకాలుగా అనుకుంటాం. అమ్మో దానికి ఇంత తొండం ఉంది, ఇంతే తోకుంది కదా అనుకుంటారు. కానీ అది పట్టించుకుంటుందా? ఒకసారి చెవులు ఇట్లా అంటుంది, పోతుంది. మీరు అంతే. మీ బలం వాళ్ళకి తెలియాలి, దాని బలం మనకు తెలుసు. మీ బలాన్ని, మీ ధైర్యాన్ని, మీ సబ్జెక్ట్ని వాళ్ళకి చూపించండి. అంతేగాని వాళ్ళు అనగానే మీరు ఎప్పుడైతే తగ్గుతారో యు ఆర్ వేస్ట్. ప్రతిసారి ఎవ్వరి యొక్క ఇంపాక్ట్ మన మీద పడకుండా చూసుకోవడమే మంచిది. దానివల్ల మనం ఒత్తిడికి గురవుతాము. ఈరోజు రేపట్లో ఏంటంటే పక్క ఇంటి పిల్లవాడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లేదు అని పేరెంట్స్ కంపారిజన్. ఎందుకు కంపేర్ చేస్తారండి? ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి తప్ప మీరు స్ట్రెస్ ఇవ్వడం వల్ల వాడు ఈరోజు చదివేస్తాడా? ఎందుకు పక్కవాడిని తీసుకొచ్చి మనతో కంపారిజన్ ఎందుకు? నేర్చుకో, సబ్జెక్ట్ నేర్చుకో, బాగుపడు, పైకి వెళ్ళు, ఒక గోల్ని పెట్టుకో. నువ్వు కంపేర్ చేసుకునేటప్పుడు ఏమవుతావు అంటే నువ్వు డౌన్ఫాల్ అవుతావు. అంటే నీకన్నా వాడు గొప్పగా ఉన్నాడో నువ్వు ఊహించుకోవడం వల్ల నువ్వు వాడి ముందు తక్కువైనట్టే కదా. ఇలాగే ప్రతి ఒక్కరు అన్నమాట పక్క వాళ్ళ ఇంపాక్ట్ని చాలా వరకు మనం కన్సిడర్ చేసినంతసేపు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడైతే దాన్ని కన్సిడర్ చేయడం మానేస్తామో యూ విల్ బి ద టాపర్. అది డబ్బు విషయం కానివ్వండి, ఇంకే విషయం అన్నా కానివ్వండి, పక్కవాడి యొక్క కామెంట్స్ని ఎప్పుడు పరిగణనలోకి తీసుకోవద్దు. నువ్వు ఏంటి అనేది నీకు తెలియాలి. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు డూ ఎనీ వర్క్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ అబండెంట్. అంతే. ఎవరికో ఏదో ఉంది నాకు ఉండాలని రూల్ లేదు కదా. ఎవ్రీవన్ విల్ హ్యావ్ దే ఓన్ స్కిల్. కుండలు చేసేవాడు ఇప్పుడు మనం వెళ్ళి కుండ చేయగలమా? అయ్యో వాడు కుండలు చేస్తున్నాడా అంటాము. మరి వాడు చేసిన కుండనే మనము సమ్మర్లో చక్కగా పెట్టుకొని తాగుతాం. వాడి టాలెంట్ మనకు రాదే. ఎందుకు పక్కవాడిని చీప్గా మాట్లాడాలి, పక్కవాడిని క్రిటిసైజ్ చేయాలి అనే ఆలోచన తీసేస్తే ఫస్ట్ యూనివర్స్కి కనెక్ట్ అవుతాం మనం. ఎప్పుడైతే వాడు అలాగా వాడు ఇలాగా అంటే యూనివర్స్కి కనెక్ట్ అవ్వరు, మీరు అస్సలు కనెక్ట్ గారు. అది యూనివర్స్కి డెడ్ అగైనెస్ట్ ఆ లైన్ అసలు. అందుకని ఎప్పుడు కూడా నువ్వు అనేది ఎలా ఉండాలంటే నువ్వుగానే ఉండాలి. నీ స్కిల్ నీకే ఉండాలి. యూ హ్యావ్ అ ఓన్ టాలెంట్, ఓన్ బ్రాండ్. దానిని ఎవ్వరూ డిస్టర్బ్ చేసేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. పక్కవాడు అనుకోనియండి, ఎన్ని రోజులు అనుకుంటాడు, వాడు నవ్వు పెట్టేవారు. వీడిని ఎన్నిసార్లు అన్నా వీడు పట్టించుకోవడం మానేస్తాడు ఇంకా. అంతేగాని వాడు ఒక్కసారి అనగానే మనం 10 సార్లు బాధపడిపోయి వాడికన్నా ఎక్కువ వాడు ఇలా అన్నాడంట వాడు ఒకసారి అన్నాడు, నువ్వు 10 సార్లు అనుకుంటున్నావు. ఎవరు డిప్రెస్ అవుతున్నారు? మనమే. సో రిమూవ్ దట్, అరేంజ్ దోస్ థింగ్స్. యు ఆర్ ద సూపర్, యు ఆర్ ద కింగ్. నీ రాజ్యానికి నువ్వే కింగ్వి. ఆ విధంగా వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలం, విశ్వానికి కనెక్ట్ అవ్వగలం. ఎవరో ఏదో అంటున్నారు, మీరు ఎఫర్మేషన్స్ రాస్తే వస్తుందా, మీరు ఇది చేస్తే వస్తుందా అని. అప్పుడు ఏమవుతుంది, నువ్వు చేసేవాడికి కూడా నీకు ఒక అనుమానం వస్తుంది. డౌట్స్ వచ్చి నువ్వు చేయడం మానేస్తావు, కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతావు. నువ్వు ఫోకస్ చేయాలంటే పక్కవాడిని ముందు నీ జీవితం నుంచి పక్కన పంపించేసి అప్పుడు నువ్వు చేయగలుగుతావు. అంతేగాని ప్రతిసారి వాడికి వచ్చిందంట నాకు ఇంకా రాలేదేంటి. వస్తుంది. నువ్వు మారినప్పుడు నువ్వు అడిగింది నీకు ఖచ్చితంగా ఇస్తుంది. కానీ నువ్వు మారాలి కదా. నువ్వు పక్కవాడిని బట్టి మారడం కాదు, నిన్ను నువ్వు మార్చుకోగలగాలి. నీ స్కిల్తో నువ్వు మారగలగాలి. పక్కవాడి దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర ఎంత ఉంది అని అడుగుతాడు, కానీ పక్కవాడి దగ్గర ఎంత ఉందని అడగడుగా.
నువ్వేం చదువుకున్నావు, నీ స్కిల్ ఏంటని అడుగుతాడు కానీ పక్కవాడిని అడగడుగా. మరి పక్కవాడిని చూసి నువ్వెందుకు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు? అవసరమా మనకి? ఎవరి స్కిల్ వాళ్ళకే ఉండాలి, ఎవరి మనసుకి వాళ్ళే రాజులు. నిన్ను నువ్వుగానే గౌరవించుకో, నిన్ను నువ్వుగానే టాలెంట్ పెంచుకో. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. నాకు ఇది కావాలి, యూనివర్స్ని అడుగు, దానికి నువ్వు ఎలా తయారవ్వాలో దానిని నిరూపించుకుంటే అప్పుడు మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతాం. ఎంతసేపు పక్కోడు అన్నాడు, పక్కవాడు ఇలాగా, పక్కవాడు అలాగా అనుకోనియండి. వాడికి తిన్నది అరగలేదేమో, లేకపోతే నోటి దోలు ఎక్కువ, అంతే అనుకోవాలి, వదిలేసేయాలి. మన పని మనం చేసుకోవాలి. ఎవరి కోసం మనం ఇక్కడ బతకట్లేదు, మన కోసం మనం బతుకుతున్నాం. ఈరోజు వాడు అంటాడు, ఈరోజు మనల్ని అంటాడు, రేపు ఇంకొకరిని అంటాడు, వాడు ఇంకొకరు అంటారు. అంతే కదా. నువ్వు ఒకళ్ళని అన్నావు అంటే 4 ఫింగర్స్ నేను చూపించేస్తుంది. ఎందుకు అనాలి, ఎందుకు అనిపించుకోవాలి? మేడం ఇలా చాలామంది ఏంటంటే క్రిటిసైజం గురించి కానివ్వండి, లేకపోతే మేము డిప్రెషన్లో ఉండిపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం, సో లేకపోతే చుట్టుపక్కల జరిగే ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇంపాక్ట్ మా పైన ఎక్కువగా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి మేము బయటపడాలంటే ఏ విధంగా, మేము సోర్సెస్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా, ప్రతిసారి యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి అని మీకు చెప్తున్నారు కదా, సో మేము ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, వీటన్నిటికీ సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ క్లాసెస్ కావాలి అంటున్నారు. మీరు ఎలాగో ఆన్లైన్ మెడిటేషన్ క్లాస్ని ఆల్రెడీ 2 సెషన్స్ అయిపోయి 3rd కూడా స్టార్ట్ చేయబోతున్నాం మనం. సో దానికి సంబంధించి ఒక్కసారి ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? మనము ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనలో ఉన్న ఈ అలజడి, అంటే పక్కవాడి గురించి ఆలోచన చేయడము, పక్కవాళ్ళు మన గురించి, ఇవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ మీలో మీకు ఏం జరుగుతుంది, నేను ఎందుకు దాన్ని పొందలేకపోతున్నాను అని మీ మనస్సాక్షికి మీరు ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా? నాకు ఏం కావాలి, నాకు ఇది కావాలి, స్వార్థం లేకుండా నేను ఇది అడగాలి, ఇది పొందాలి అని ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్లయితే ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ అంటే మనం ఏందో ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ అంతర్గతంగా మీకు ఏం జరుగుతుంది, బాహ్యంగా కాదు, అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన లోపల చాలా అద్భుతాలు జరుగుతుంటాయి, మనకు తెలియని అద్భుతాలు జరుగుతుంటాయి. ఎప్పుడు మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు మనమే నాకే ఇంత టాలెంట్ ఉందా అనేటటువంటి ఆశ్చర్యకరమైన స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. ఇందులో ఏంటంటే ఒక సెయింట్ అడవిలో తపస్సు చేసుకుని ఉంటే ఒక కట్టెలు కొట్టేవాడు వస్తాడనమాట. వచ్చి, స్వామి నేను ఎప్పుడు కట్టెలు కొట్టుకుని అమ్ముకుని ఉంటే నా జీవితం ఇట్లనే ఉంటుంది అని అంటాడు. అంటే ఇంకొంచెం ముందుకెళ్ళు అంటాడు. వెళ్తాడు, గంధపు చెక్కలు కనిపిస్తాయి, అవి అమ్ముతాడు, డబ్బు సంపాదిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అడుగుతాడు, నేను ముందుకెళ్ళాలా, ఇంకా ముందుకెళ్ళంటాడు. అక్కడ బంగారపు గనులు దొరుకుతాయి, సంపాదిస్తాడు, మళ్ళీ వస్తాడు, ఇంకొంచెం ముందుకెళ్ళంటాడు, డైమండ్స్, రూబీస్ అన్నీ దొరుకుతాయి. సో అన్నీ సంపాదించేసి మంచి మిలీనియర్ అయిపోతాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, మళ్ళీ ఆ ఋషి దగ్గరికి వచ్చి, నీకు ఇన్ని తెలుసు కదా, నువ్వెందుకు కాలేదు, నాకు ఇన్ని చెప్పినావు కదా అంటే, నేను వీటన్నిటిని ఎప్పుడో దాటిపోయాను అంటే. నా అంతర్గతంగా జరిగేది నీ బాహ్యంగా కాదు, అంతర్గతంగా జరిగేదానిని నువ్వు చవి చూసినట్లయితే ఈ విశ్వానికి, ఈ నేచర్కి నువ్వు కనెక్ట్ అవుతావు. అప్పుడు నువ్వు అడగకుండానే అవి నీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో అందుకే మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో మన స్ట్రెస్ని, మన దీనిని మనం అంతా కూడా కంట్రోల్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 10 minutes మెడిటేషన్ అనేది చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. కోపం వచ్చేస్తే అరిచేయడం కాదు, కామ్గా కూర్చొని ఏంటి దీనికి సమస్య పరిష్కారం ఏంటి అని ఆలోచన చేస్తే ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మనం బాధపడిపోయి స్ట్రెస్ పడడం వల్ల సమస్య పెంచుకుంటాం కానీ దాన్ని తక్కువ చేసుకోం. అంతర్గతంగా కూర్చొని మనం ఒక సైలెంట్గా కూర్చొని ఈ సమస్యకు పరిష్కారము అని అడగగానే మనకి ఇన్నర్ వాయిస్ నుంచి మనకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. అలా మనీ మెడిటేషన్ గురించి, మనం మనీ గురించి చేసినటువంటి తప్పులు ఏంటి అని మనకు తెలిసినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే మెడిటేషన్ చేయమని చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే 1-to-1 సెషన్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ అయితే ఆల్రెడీ మేడం 2 సెషన్స్ కంప్లీట్ చేశారు, 3rd సెషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ మెడిటేషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, మెడిటేషన్కి సంబంధించి పాజిటివ్ మైండ్ సెట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దాంతోపాటు యూనివర్స్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, క్రిటిసిజంని కానివ్వండి, లేకపోతే మన చుట్టుపక్కల జరిగే వాతావరణాన్ని బట్టి మనం ఎలా మెదులుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి మేడం సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ దేని గురించి అయినా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.